వచ్చింది. దీని తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగంలో దగ్గర 90% వచ్చేసేసి అన్ని కూడా నేరాలు ఘోరాలే ఉన్నాయి. దాన్ని మనం ఎంతో కొంత మన మార్పు తీసుకొద్దామన్న దీంతో ఒక రియల్ ఎస్టేట్ దానికి ముందు ఉండే 99 అవసరాలను కూడా ఇది చేసుకుని రియల్ ఎస్టేట్ ఒకటిగా తీసుకొని ముందుకు వెళ్దామన్న దీంతో ఉన్నాం. ప్రతి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్నవాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తారు తప్పితే మిగతాది ఏది కూడా ఆలోచించరు. సంవత్సరానికి 1-2 డీల్స్ అయితే కూడా గొప్ప. మనకి అటు ఉయ్యూరులో సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. బ్రిక్స్ లాగా ఉంటుందా రాయి అనుకుందాం, ఒకసారి శాంపుల్ తీసుకొని అలాంటివి చెప్పండి. దుమ్ము కాస్తారు మీకు ఎంత కావాలి ఇక్కడే అమ్మేస్తారు. కావాలి ఆర్డర్ పెడితే ఇక్కడ వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు పంపించేస్తాం. మనకి ఎంత ఇస్తారు కమిషన్ చెప్పండి. అది బ్రిక్స్ కానీ కంకర్ కానీ ఐరన్ కానీ సిమెంట్ కానీ. సిమెంట్ అంటే అవదులేండి, కంకర్ అంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ వాళ్ళే కావాలి. కొంచెం బ్యాక్ మీకు అది చేద్దాం, అది మనం చేయగలం కాబట్టి. అలాంటివి చెప్తే దుమ్ము లేకపోవచ్చు. నో డౌట్ అబౌట్ దిస్ అట్లా. కృతజ్ఞతలు. ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు సర్వీసులు చాలా తక్కువ ఉన్నాయి. ఈ రోజు వచ్చేసేసి దగ్గరగా ఒక 100 కాదండి 1000 రకాల సర్వీసులు కూడా మన దగ్గరికి వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ను మనం అడాప్ట్ చేసుకుని ముందుకెళ్లే ప్రక్రియ మన రీల్ బూమ్ అండి. కాబట్టి మీ దగ్గర ఏదున్నా కూడా దాన్ని మన కంపెనీ తోటి ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికే ప్రతిరోజు మనం చెప్పేది మీ టీమును గ్రో చేసుకోండి. మీ టీమును గ్రో చేసుకున్నప్పుడు మాత్రం మీ అభివృద్ధి ఉంటుందని చెప్తా ఉన్నాము. ఈ టీమును గ్రో చేసుకోవడానికి మనం ఏదన్నా డబ్బులు పెట్టాలా అంటే ఎవరు ₹1 కూడా ఇన్వెస్ట్ మందిని పరిచయం చేసినప్పుడు వస్తుంది. కాబట్టి మనం అందరం దీంట్లో ఏదన్నా పరిచయం చేయటానికి మనకి కూడా అలా ఒక 10 మందిని జస్ట్ పరిచయం చేయటం. దానికి ఒక్కొక్కరికి 1 గంట పట్టొచ్చు, ఒక్కొక్కరికి 1 రోజు పట్టొచ్చు. కాబట్టి ఆ 10 చేసినప్పుడు ఆ 10 మంది 1000 10,000 అయితే ఒక 4 స్టెప్పులు, ఒక 4 వారాలు మనం ఆ పని పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీ టీం గ్రో అవుద్దండి. దాని తర్వాత నుంచి మీకు డబ్బులు రావటం స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయ్యే క్రమంలో ఎవరు ఫోన్ రీఛార్జ్ చేసుకున్న డబ్బులు వస్తాయి, అదే రకం ఎవరు కాఫీ తాగిన డబ్బులు వస్తాయి, అదే రకం గ్రాసరీ, FMCG, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, బట్టలు, బంగారం, అదే రకంగా మన ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎటువంటి మెటీరియల్ కొనుక్కున్నా ప్రతి దానిలో నుంచి మనకి మార్కెట్ రేట్ కంటే తక్కువకి వచ్చి మనకు కూడా ఎంతో కొంత అవకాశం, డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వచ్చే ఇది కూడా మీ 10,000 మంది టీం అయినప్పుడు ఎవరు వాళ్ళకి సంబంధించి ఏది కొనుక్కున్నా కూడా ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా ఒక ₹10,000 దాకా సంవత్సర ఆదాయం అండి, నెల ఆదాయం కాదు, సంవత్సర ఆదాయం ఒక 10 కోట్ల దాకా తీసుకునే అవకాశం ఉంటది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీన్ని మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి 10 కోట్లు తీసుకోవటం ఏంటి, మేము నెలకి ఒక ₹25,000 కూడా సంపాదించలేకపోతా ఉన్నాం, 50,000 ఎప్పుడైతే మనం సిన్సియర్ గా మన టీమును గ్రో చేసుకోవటం ఒక్కటే, ₹1 పెట్టుబడి లేకుండా మీ టైమే మీ పెట్టుబడి. కాబట్టి దాన్ని మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో అది మీకు మనీ రూపంలోకి మారుద్ది. కాబట్టి మనం ఇక్కడ ఇచ్చిన సిస్టమ్ అది. ఓకే, మీరు 10,000 మంది అయినప్పుడు సంవత్సరం మొత్తంలో ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గర నుంచి వాళ్ళు రియల్ ఎస్టేట్ కొన్నాయి, ఒక అపార్ట్మెంట్ కొన్నాయి, ఒక విల్లా కొన్నాయి, లేకపోతే ఒక సూట్ రూమ్ కొన్నాయి, లేకపోతే ఒక పొలం కొన్నాయి, లేకపోతే ప్రతి రోజు కూడా వాళ్ళు గ్రాసరీ కానీ, FMCG కానీ, హెల్త్ కేర్ కానీ, పర్సనల్ కేర్ కానీ, బ్యూటీ కేర్ కానీ, బట్టలు, బంగారం, సిల్వర్ ఏది కొన్నా కూడా మీకు డబ్బులు సంవత్సరం మొత్తం మీద ఒక్కొక్క 10,000 ఖచ్చితంగా డిస్కౌంట్స్ అనేది పొందవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనతో ఉన్న అసోసియేట్ కి బెనిఫిట్స్ ఇలా ఇస్తాం మేము.
సో అంతేకాకుండా మీకు అనుకోవచ్చు బయట అసోసియేట్ గా చేయొచ్చు కదా ఏజెంట్ గా, సో మీ కంపెనీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి మేము అనుకోవచ్చు. సో బయట మనం చేస్తే ఏంటంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ వరకే చేస్తాము, అది కూడా 3-4 ఏరియాస్ లోనే మనం బిజినెస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. లిమిటెడ్ ప్రాపర్టీస్ ని డీల్స్ చేయగలము, అనుకున్నంత ఇన్కమ్ రాకపోవచ్చు. సో మన కంపెనీలో ఏంటంటే ఆల్రెడీ మనం పాన్ ఇండియా లెవెల్లో మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ రియల్ ఎస్టేటే కాకుండా మన దగ్గర 99 సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి, సో రియల్ ఎస్టేట్ తో పాటు ఇవి కూడా చేసుకొని మీరు మల్టిపుల్ ఏరియాస్ లో మల్టిపుల్ ప్రాపర్టీస్ ని డీల్స్ చేసుకొని మీరు అనుకున్నంత ఇన్కమ్ కంటే ఎక్కువ సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు కమిషన్ చూస్తున్నా కూడా మనది 92.4% కమిషన్ డైరెక్ట్ గా అసోసియేట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 7.6% మాత్రమే కంపెనీ తీసుకుంటుంది అనమాట. సో మనము 100% ట్రాన్స్పరెంట్ గా ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే ఏ లీడర్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు అనమాట. సో డైరెక్ట్ గా కంపెనీ త్రూ జరుగుతుందండి. సో ఎప్పుడైతే మీరు ఒక కస్టమర్ ని తీసుకొచ్చి సేల్ క్లోజ్ చేసి రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అవుతుందో విత్ ఇన్ 48 అవర్స్ లో మీకు రావాల్సిన కమిషన్ అనేది మీ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ ఎలాంటి భేదభావాలు కానీ మోసాలు అలాంటి వాటికి చోటు అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ పొజిషన్స్ ఎలా ఉంటాయి మీకు అంటే కంపెనీకి కస్టమర్ కి మధ్యలో ఒక 15 అసోసియేట్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 15 అసోసియేట్ లెవెల్స్ లో మీరు ఒక డిజిగ్నేషన్ లో ఉంటారు. సో మీరున్న డిజిగ్నేషన్ లో ఎంతైతే కమిషన్ ఉంటుందో అంత మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనతో ఉన్న అసోసియేట్ కి బెనిఫిట్స్ ఎలా ఉంటాయండి. సో అంతేకాకుండా కస్టమర్స్ అసలు మనతో తెలంగాణ అధ్యక్షుడు బంధం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జేజే రామారావు గారితో పాటుగా కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముందుగా గుడ్ జాబ్ మౌనిక, బాగా చెప్పాము. సో ఇక్కడ ఎవరైతే మీరు 100 మంది సభ్యులు ఉన్నారో మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ప్రతిరోజు కూడా 8 to 9:30 మన జూమ్ మీటింగ్ కి మీరు అటెండ్ అవుతూ మీరు కాన్సెప్ట్ అంటే కొత్తగా ఈ రోజు చాలా మంది వచ్చున్నారు కాబట్టి మీరు ఇంకొక 2-3 రోజులు కనుక మీటింగ్ అటెండ్ అయితే ఈ కాన్సెప్ట్ ఏంటి, ఏ రకంగా మనం ముందుకు వెళ్తాం అనేది తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకు అంటే ఇటువంటి కాన్సెప్ట్ అంటే ఒక మల్టీ రెవెన్యూ స్ట్రీమ్స్ ని, అంటే ఒక రకరకాల మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి, చట్టబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించడానికి అవకాశాలనే క్రియేట్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు కాన్సెప్ట్ ని బలంగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు పనిచేస్తూ మీ కింద టీం ద్వారా పనిచేయించుకున్నప్పుడు వారి మీద నుంచి కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశం. తర్వాత మనం ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాం, ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు రకరకాల చోట్ల మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ కొన్ని చోట్ల మోసపోతూ ఉంటాం, కొన్ని చోట్ల డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత చాలా బిజినెస్ ఏంటంటే మనం స్ట్రెస్ గురవుతాం. అంటే ఒక్కళ్ళే మనం చేసుకోవడం వల్ల ఆ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదో ఒక బట్టల కొట్టు ఏదైనా పెట్టాం, ఆ బట్టల కొట్టు లేదంటే ఒక రెస్టారెంట్ పెట్టిన తర్వాత అన్ని మనం చూసుకున్నప్పుడు ఆ వ్యాపారం కనుక అనుకున్న స్థాయిలో కనుక రాణించకపోతే మనం పెట్టినటువంటి శ్రమతో పాటు మన పెట్టుబడి కూడా పోయినప్పుడు ఏంటంటే మనం పూర్తిగా లో అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. తర్వాత ఇంకేది చేయాలన్నా కూడా 1-10 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సిస్టమ్ ఎలా ఉంది, దీంట్లో ఏం చెప్తున్నారు, శ్రీనివాస్ నాయుడు గారు ఈ కాన్సెప్ట్ ఎందుకు డిజైన్ చేశారు, తర్వాత మనం ఎవరినైతే కస్టమర్స్ నే మనం ఒక ప్రోడక్ట్ తీసుకొని వెళ్తాము, మనం అనుకున్న ఒక బట్టల షాప్ కానివ్వండి లేకపోతే ఒక రెస్టారెంట్ కానివ్వండి, మనం వెళ్ళిన తర్వాత కస్టమర్స్ నుంచి సరైనటువంటి రిజల్ట్ రానప్పుడు దాని నుంచి లాస్ వస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచించుకొని చాలా అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ లాస్ తాలూకు ఆ స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే ఆ డబ్బులు రాలేదనేటువంటి ఒక ఫీలింగ్ తో కానివ్వండి, లేకపోతే మనం ఇవ్వాల్సిన వాళ్ళ ప్రెషర్ మన మీద పట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు ఈ సిస్టమ్ లో ఏంటి అంటే రియల్ ఎస్టేట్ A to Z సర్వీసెస్ లో మీరు కాన్సెప్ట్ లోకి ఒక అసోసియేట్ కి జాయిన్ అవుతారు. ఈ కాన్సెప్ట్ ను అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న తర్వాత మీ టీమ్ బిల్డ్ చేసుకుంటారు. 10 మందిని జాయిన్ చేసుకుంటారు. ఆ 10 మంది తలా 10 మందిని చేస్తే 100 మంది అవుతారు. ఆ 100 మంది తలా 10 మందిని చేస్తే 1000 మంది అవుతారు. అంటే ఒక 4 స్టెప్పుల్లో 10,000 మందిని మీ టీంని మీరు ఫామ్ చేసుకునేటువంటి అవకాశం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కంపెనీ ఏం చెప్తుందంటే మనం అన్ని సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇందాక నుంచి మౌనిక చెప్తున్నటువంటి సర్వీసెస్ కానివ్వండి, సార్ చెప్పిన సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ మీరేం తీసుకురావక్కర్లా. మీరు జస్ట్ 8 to 9:30 అవుతారు. 8 to 9:30 మీరు జూమ్ అవుతారు. ఆ జూమ్ అప్డేట్స్ మనం ఇస్తా ఉంటాం. మీరు సంబంధించినటువంటి టీమ్ ని, అదే విధంగా మీకు సంబంధించినటువంటి స్నేహితులు బంధువులకి నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను,
సో జాయిన్ అవడానికి ఈజీ ఏం లేదండి. జస్ట్ ఒక నామినల్ రిజిస్ట్రేషన్, అంటే మీరు కొన్ని డీటెయిల్స్ ఇస్తారు, మీరు అసోసియేట్ కోడ్ వస్తుంది. మీరు ఎప్పుడైతే 10 మందిని చేస్తారో ఆ 10 మందికి మళ్ళీ కంపెనీ ఎదురు మీకు ఏమిస్తాం. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే మీరు నెట్వర్క్ ఇదంతా చూడగానే నెట్వర్క్ అనుకుంటారు. నెట్వర్క్ లో ఏమవుతుందంటే మీరు ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు పెట్టి ఒక ప్రోడక్ట్ కొనాలా, మళ్ళీ అది అమ్మితేనే మీకు డబ్బులు వస్తాయి. తర్వాత దాన్ని ఒక 100 మందికి ఆ ప్రోడక్ట్ ని అమ్మేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు కాన్సెప్ట్ ని తెలియజేస్తారు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు తీసుకుంటారు, దాని నుంచి మీకు ఆదాయం వస్తూ ఉంటుంది. ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక 2 గంటలు మీరు పనిచేయటం, ఒకటి వచ్చినప్పటికే 8 to 9, 9:30 వరకు జూమ్ మీటింగ్ అటెండ్ అవటం. ఇంకో 1 hour వచ్చేటప్పటికే మీరు టీం ఫామ్ చేసుకోవటం, ఆ టీం జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయటం, వాళ్ళకి మనం ఉన్నటువంటి సర్వీసెస్ ఏవైతే రెడీమేడ్ గా ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళ నుంచి బిజినెస్ రాబట్టడం, దాని మీద నుంచి మీరు ఓవర్ రైడింగ్ కమిషన్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక మనిషి నిరంతరం అంటే ఒక రోజులో 24 గంటల్లో మనం పూర్తి స్థాయిలో మన ఎనర్జీస్ అన్ని పెట్టి పనిచేయగలిగితే గనక మాక్సిమం మీరు అప్పర్ లిమిట్ తీసుకుంటే ఒక 15 గంటలు కష్టపడగలుగుతారు. కానీ ఒక్క నిమిషం అండి. కానీ ఇక్కడ మీ టీం గనక మీరు ఎప్పుడైతే ఒక 100 మందిని చేసుకుంటారో, ఈ 100 మంది గనక తలా ఒక 10 గంటలు గనక వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడుతూ దాంట్లో మీకు ఓవర్ రైడింగ్ కమిషన్ వచ్చాయంటే మీకోసం 1000 గంటల పని మీకు జరుగుతున్నట్టు. సో అంబానీస్ అయినా, టాటాస్ అయినా, మహీంద్రా గ్రూప్ అయినా, ఎవరైనా కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఏంటంటే వాళ్ళ కింద టీం వర్క్ చేసినప్పుడు దాని నుంచి ఫలాలు వాళ్ళు అందుకుంటా ఉంటే సక్సెస్ అవుతా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మన మ్యాన్ అవర్స్ ని మల్టిప్లై చేయడం ఎలాగా అనేది ఈ సిస్టమ్ లో మీరు అబ్జర్వ్ చేయండి. పోతే మనకి మేజర్ గా మన సర్వీసెస్ ఇప్పుడు దాకా మోనిక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనం రియల్ ఎస్టేట్ తో పాటుగా ఒక 99 సర్వీసెస్ మనం సిస్టమ్ లోకి తీసుకురాబోతాం. సో ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తా ఉంటాం. సో ఇవాళ చాలా ఫ్రాంచైజీస్ కానివ్వండి, లేకపోతే కార్యవర్గం కానివ్వండి, అసోసియేట్స్ కానివ్వండి, సోలార్ ఒక టాప్ ప్రయారిటీ కింద పెట్టుకొని మనం చేస్తున్నాం. ఎందుకు సోలార్ టాప్ ప్రయారిటీ కింద పెట్టుకున్నాం అంటే మీరు గమనిస్తే ఇవాళ భారతదేశంలో పరిస్థితుల్లో కానివ్వండి, లేకపోతే ప్రపంచ దేశాల పరిస్థితులు కానివ్వండి, ఆయిల్ ఇంపోర్ట్స్ కానివ్వండి, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనం ఆ ఎకానమీని వీక్ అవుతా ఉంటుంది. అంటే మన రూపీ అక్కడికి డాలర్ రూపంలో వెళ్ళినప్పుడు ఏంటంటే మన ఫారెన్ రిజర్వ్స్ అన్ని కూడా మనకి తరిగిపోతా ఉన్నాయి. సో దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఏం స్కీమ్ పెట్టారంటే పిఎం సూర్య గారు. సో ప్రధానమంత్రి సూర్య గారు అనేటువంటి స్కీమ్ ఇచ్చి దాని ద్వారా ఇంటి పైన మన సోలార్ సిస్టమ్ పెట్టుకున్నట్టయితే ఈ క్రూడ్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే థర్మల్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, హైడ్రో ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వీటన్నిటి మీద కొద్దిగా భారం తగ్గించి మన ఎలక్ట్రిసిటీని మనమే జనరేట్ చేసుకొని మనకు కావాల్సినటువంటి దాన్ని మనం వాడుకుంటూ మిగతా దాన్ని నెట్ మీటరింగ్ ద్వారా మనం డిస్కాములకు ఇచ్చేటువంటి ప్రక్రియ. సో ఇక్కడ మీరు చక్కగా గమనిస్తే ఏంటంటే ఇది 2027 మార్చి తర్వాత ఈ స్కీమ్ ఉండొచ్చు, కొనసాగించవచ్చు, లేకపోతే కనుక తీసేసిన తర్వాత మనకు జరిగేటువంటి నష్టం ఏంటి అంటే ఆ తర్వాత పవర్ రేట్లు పెరిగినప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు. సో ప్రతి ప్రభుత్వం మారినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు కానివ్వండి, దాని భారం అంతా కూడా మన పవర్ బిల్స్ మీద మనకు పడతా ఉంటాయి. సో వెన్న ఆ ప్రభుత్వం మీద మనకు వ్యతిరేకత రావడం, తర్వాత గవర్నమెంట్ లో కరెంట్ రేట్లు పెరిగినాయి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇవైతే కనుక ఆగే పరిస్థితి కాదు. కానీ మన ముందు ఉన్నటువంటి చక్కటి ఆపర్చునిటీ ఏంటంటే పిఎం సూర్య గారిని మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రమోట్ చేస్తూ ఒక బాధ్యత గల పౌరులుగా మనం కూడా పిఎం సూర్య గారు మన ఇంటి పైన పెట్టుకునేటువంటి అవకాశం ఉంటే ఒక 3 kV 4 kV మనం పెట్టుకుంటే గనక అది మనం కంట్రీకి కంట్రిబ్యూట్ చేసిన దాంతో పాటుగా మన ఫైనాన్షియల్ పొజిషన్ కి మనమే సపోర్ట్. నేను చాలా మందిని గమనించాండి ఈ మధ్య కాలంలో, నేను తిరిగినటువంటి వైజాగ్ లో అవ్వచ్చు, లేకపోతే నేను అంతకుముందు మంచిర్యాల వెళ్ళినప్పుడు కానివ్వండి, ఖమ్మం వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎవరైతే గుంటూరులో కానివ్వండి, ఎవరైతే పెద్ద ఇళ్ళు ఉన్నాయో, ఎవరైతే ఆర్థికంగా స్థిరంగా ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక ముందు చూపుతో సోలార్ పెట్టించుకుంటున్నారు. కానీ ఈ స్కీమ్ అందరూ పెట్టించుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీ జోబులో నుంచి ₹1 వెళ్లకుండా 75,000 రూపాయలు సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తూ దానికి కావాల్సినటువంటి ఏదైతే మీరు పవర్ బిల్ ఏదైతే జనరేట్ అవుతుందో దాని నుంచి మనకి వచ్చినటువంటి డబ్బులతోనే దాని ఈఎంఐకి సెట్ చేసుకుంటే కనుక ఒక 10 సంవత్సరాలు మీ ఈఎంఐ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కరెంట్ వాడుకుంటున్నట్టు. కానీ నేను చెప్తున్నాను మళ్ళీ, ఇది ఎవరైతే పెద్ద ఇళ్ళు ఉండి స్పృహ ఉండి వాళ్ళకి సేవింగ్ చేసుకుందామని, అంటే మీరు వింటా ఉంటారు గొప్పవాళ్ళు అవుతా ఉంటారు, పేదవాళ్ళు అనే మిగిలిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే మైండ్ సెట్. సో ఇక్కడ పిఎం సూర్య గారు అనేటువంటి ఒక అవకాశం మనకి అందరికి ఇచ్చారు. అది గొప్పవాళ్ళకు ఉంది, అందరు భారతదేశ పౌరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కానీ మనం ఎంతవరకు దాన్ని అవగాహన పెంచుకొని దాన్ని మనం ఓన్ గా మనం పెట్టించుకోగలుగుతున్నాం. మీరు చూసినట్టయితే ₹1 మీరు పెట్టకుండా
78,000 సబ్సిడీ వచ్చి మన పవర్ బిల్ తో ఈఎంఐ క్లియర్ అవుతున్న సిస్టమ్ ని మనం కనుక పెట్టుకున్నట్టయితే అది మనకు ఒక అడ్వాంటేజ్. తర్వాత ఇక్కడ మీకు ఈ సోలార్ గురించి అంటే ఇవాళ అందరూ ఎక్కువ మంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో మనం రియల్ భూమి తరఫున సోలార్ ని మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ప్రమోట్ చేస్తాం. మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా సోలార్ పెట్టించుకోవాలంటే కనుక మీరు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మన ఆఫీస్ కి అందజేసినట్టయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు మీ లెవెల్ ఆఫ్ కమిషన్ మీకు వస్తూ ఉంటుంది. సో మన స్నేహితులకి ఎవరికన్నా మీరు రికమెండ్ చేస్తే కూడా దాని మీద నుంచి వచ్చేటువంటిది. సో ఇది ఎలా అయితే పిఎం సూర్య గారు మన పవర్ విషయంలో మనం ఎలా అయితే సేవింగ్ చేసుకుంటున్నామో అదే విధంగా ఈవీ బైక్స్ మనం పెట్రోల్ డీజిల్ ఇవన్నీ రేట్లు పెరిగిపోతున్న తరుణంలో మనం ఒక ఈవీ స్కూటీని కనుక మనం కొనుక్కుంటే మళ్ళీ అక్కడ మన దేశ బాధ్యత పౌరుడిగా మన బాధ్యతను నిర్వర్తిస్తూ మన ఖర్చుకు తగ్గించుకున్నట్టు. సో మినిమం కాస్ట్ లో మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని మనమే మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బైక్స్ ఏమైనా ఉంటే మీరు పెట్రోల్ బిట్ మీద కంటిన్యూ అవుతారు. కానీ మీరు కానివ్వండి లేకపోతే మీ స్నేహితులు ఎవరైనా మార్చుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఈవీ బైక్ మీరు రికమెండ్ చేస్తే కూడా దాని మీద నుంచి డబ్బులు వచ్చేటువంటి అవకాశం. అదే విధంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ వస్తున్నాయి. సో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇవన్నీ రాబోయే రోజుల్లో మీకు చెప్తా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతున్నంత కూడా ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటాం. అంటే మన ఇంట్లో ఉత్పత్తి అయినటువంటి అదనపు పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కౌంట్కి ఇవ్వటం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఇచ్చి దాన్ని ఇచ్చి మనం పొందటం. ఇది కాకుండా నైట్ టైం మనం వాడుకోవడానికి ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ మనం ఒక బ్యాటరీని ఇంట్లో పెట్టుకున్నట్టయితే నైట్ వాడుకునే పవర్ కూడా అంటే ఉదయం వచ్చినటువంటి పవర్ ని మనం వాడుకుంటూ కొంత భాగాన్ని బ్యాటరీలో స్టోరేజ్ చేసుకుంటే నైట్ దాని మీద వాడుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా మీకు పవర్ బిల్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటాం. సో వీటిని మనం మీరు అర్థం చేసుకునే కాన్సెప్ట్ ని ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మనం క్లియర్ చేసుకుని తర్వాత మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి గనక రికమెండ్ చేసినట్టయితే మీకు ఒక మంచి ఇన్కమ్ తో పాటుగా ఒక మంచి బిజినెస్ లో మీరు పార్ట్ అయినట్టు ఉంటారు. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ప్రకృతిలోకి మనం వాడుతున్నటువంటి ఈ పెట్రోల్ కానివ్వండి డీజిల్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే కార్బన్ ఫుట్ ప్రింట్ పెరిగిపోతాం. సో దాన్ని నివారించడానికి కూడా ఒక బాధ్యతగా మనం దీన్ని చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నా. తర్వాత మీకు మీ ఏరియాలో వచ్చేటప్పటికే సార్ నన్ను వైజాగ్ పంపించారంటే సో ఒక సోలార్ సిస్టమ్ కి సంబంధించి మీరు ఏవైతే అప్లికేషన్ తీసుకొస్తున్నారో వాటిని ఫాస్టర్ వేలో చేయడానికి బెస్ట్ కంపెనీస్ మనకి ముందు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సోలార్ సిస్టమ్స్ మీరు ప్రమోట్ చేసేటప్పుడు మీరు చెప్పవలసింది ఏంటంటే చాలా మంది బ్రాండ్స్ అడుగుతూ ఉంటారు. మాకు టాటా కావాలనో అదానీ కావాలనో వారీ కావాలనో ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కానీ కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది సర్వీస్ ఇచ్చేటువంటి అవకాశం ఎవరికి ఉంది. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనందరూ రియల్ భూమ్ ద్వారా ఉంటున్నాం. రియల్ భూమ్ అనేది శాశ్వతంగా ఉండేది. సో ఇక్కడ మనం మిగతా వాళ్ళకి మధ్య ఏదో సోలార్ నిన్న ఒక చెప్తున్నారండి ఒక 250-300 మంది వెండర్స్ రిజిస్టర్ అయ్యారు. వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ కస్టమర్కి అప్పుడు తర్వాత ఫ్యూచర్ లో సర్వీస్ కావాలంటే వాళ్ళు అందుబాటులో ఉంటారు. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే మాది రియల్ భూమ్ కంపెనీ తరఫున మీకు ఇన్సూరెన్స్ ఇస్తున్నామంటే అదే విధంగా మేము ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం కాదు. మా ఫ్రాంచైజీ ఇక్కడ ఉంది. మీకు సర్వీస్ ఏదైనా కావాలంటే మేము ఇస్తాం. కాబట్టి మేము మీకు బెస్ట్ ప్యానల్స్ మేము రికమెండ్ చేస్తున్నాము. మీరు ఇచ్చేటువంటి ప్యానల్స్ మీరు తీసుకున్నా కూడా అవుట్పుట్ అనేది మనం రికమెండ్ చేస్తుంది ఏదైతే మనం కావ్య గారు చెప్తారో లేకపోతే సార్ మన కంపెనీ నుంచి ప్రమోట్ చేస్తామో వాటిని ప్రమోట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అవుట్పుట్ ఏదైతే మనం సోలార్ నుంచి జనరేట్ అయ్యేటువంటి పవర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ యూనిట్స్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి జస్టిఫై చేయగలుగుతాం అనేది మీరు చెప్పాలి. తర్వాత ఇంకా ఫైనల్ ఒక పాయింట్ ఏంటంటే ఈ సోలార్ ఇన్స్టలేషన్స్ కి సంబంధించి చాలా మంది ఇది డిలే జరుగుతుందని కస్టమర్స్ మన మీద ప్రెషర్ పెడుతున్నారు. అది కానీ నేను చెప్తున్నా అంటే దాదాపుగా ఈ సోలార్ దీంట్లో ఒక 100కి పైగా కంపెనీలు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ప్రాంప్ట్ గా ఇన్స్టలేషన్ చేయలేకపోతా ఉన్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే దీనికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ అందరికీ కూడా పెద్ద కంపెనీస్ కూడా షార్టేజ్ ఉందండి. వాళ్ళు మనకి పక్కన వాళ్ళు వెంటనే బిగిస్తున్నారంటే వాళ్ళు 1-2 చేసుకునే వాళ్ళు తీసుకొచ్చి వెంటనే బిగిస్తా ఉండుండొచ్చు. కానీ బట్ మీరు కస్టమర్స్ చెప్పేటప్పుడు కూడా ఏంటంటే మనం ఎంత టైం అయితే చెప్తామో దానికి ఒక 2-3 రోజులు అడిషనల్ గా మీరు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ కస్టమర్స్ కూడా ఆగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కస్టమర్స్ మీరు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారు ఎవరినైతే మీరు ఈ
మన సోలార్ తీసుకోమని ఇది చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు వ్యక్తిగతంగా ఉండేటువంటి పరిచయం కొద్దీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీ మాట పట్ల మీ పట్ల వాళ్ళకి గౌరవం ఉంటది కాబట్టి దాన్ని మనం చెప్పే విధానంలో ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయంటే, కానీ మనం 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, మన సర్వీస్ బాగుంటుందని మీరు చెప్పినట్టయితే కనుక కస్టమర్స్ ఖచ్చితంగా వింటారు. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఏదో అప్లికేషన్ ఇచ్చేసాం, కావ్య ఫోన్ ఎత్తట్లేదు, లేకపోతే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, లేకపోతే డిలే చేస్తున్నారు, ఇన్స్టలేషన్ ఇచ్చేసాం, మనం కంప్లైంట్ చేయకుండా మనం కాన్సెప్ట్ ను అర్థం చేసుకొని ఈ రకంగా యథార్థంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారని, అదేవిధంగా ఏపీ తెలంగాణకు సంబంధించి పిఎం సూర్య గారి టార్గెట్ ఏదైతే ఉందో, అంటే కోటి టార్గెట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ 2 రాష్ట్రాలు కూడా అనుకున్న స్థాయిలో మార్కెట్ చేయలేకపోయారు. కాబట్టి మనకి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం గవర్నమెంట్ నేను శంకించట్లేదు కానీ, బట్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంతో పాటుగా మనలాంటి వాళ్ళని కూడా చేసినప్పుడు ఏంటంటే అది ఫాస్ట్ గా జరుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే బిజినెస్ పొటెన్షియాలిటీ ఈ 2 స్టేట్ లో చాలా అధికంగా ఉందని చెప్పి ప్రయత్నం చేస్తున్నారండి. సో ఇది అర్థం చేసుకొని ఎక్కువ సోలార్ ని మీరు ప్రమోట్ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఫైనల్ గా ఒక్క మాట ఏంటంటే, ఇటువంటి ఆపర్చునిటీస్ అయితే మాత్రం చాలా అరుదుగా వస్తాయండి. మనం అనుకుంటూ ఉంటాం అవకాశాలు వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకోవాలని. సో ఇక్కడ మీరు రాళ్లు కొట్టేదో, చెమట చిందించేదో, లేకపోతే ఎక్కువ శారీరక కష్టమో లేదంటే మానసిక కష్టమో పడేటువంటి అవకాశం ఏమీ లేకుండా సింపుల్ గా మీ టీం గ్రో చేసుకొని మీ టీం ని, మీ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతూ ఒక 2 గంటలు కనుక కష్టపడినట్టయితే సార్ చెప్తున్నట్టుగా మనందరం కూడా కోటీశ్వరులు అయ్యేటువంటి అవకాశము, అదృష్టం దీంట్లోనే ఉంటుందని మీ అందరూ కూడా ఆదివారం పూట మీ టైం ని వెచ్చించి వెళ్ళినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. సోలార్ గురించి, ఈవీ బైకుల గురించి మీరు ఇచ్చిన అప్డేట్స్ చాలా చక్కగా ఉన్నాయి సార్. భవిష్యత్తులో మన రియల్ భూమే ఈ 2 కూడా నిర్వహించాలని చెప్పేసి, ఈ 2 కూడా మనం మిగతా అంటే ఎవరో డీలర్స్, డిస్ట్రిబ్యూటర్ డీలర్ దగ్గర కాకుండా మనమే డిస్ట్రిబ్యూటర్ డీలర్ కావాలని ఆకాంక్షిస్తూ కోటా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా మన ఇప్పుడు జూమ్లో 2 అమెరికా నుంచి కూడా ఉన్నారు సార్. వాళ్ళని కూడా అప్డేట్స్ అంటే అక్కడ విషయాలు కానీ మన విషయాలు కానీ తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం సార్. కోటా శ్రీనివాసరావు గారు సార్. నమస్తే సార్. జూమ్ మీటింగ్ కండక్ట్ చేసుకున్నటువంటి బంధం శ్రీనివాసరావు గారికి, జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజే కాస్త నా జనసేన కార్యక్రమాల్లో ఫ్రీ అయ్యి మళ్ళా రీ ఎంట్రీ అవడం జరిగింది. చిన్న సూచనలు చేయదలుచుకున్నాను సార్. దయచేసి దూప్శెట్టి శ్రీనివాసరావు గారు, రోహిత్ గారు, బంధం శ్రీనివాసరావు గారు, జేటీ రామారావు గారు, మిగిలినటువంటి రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీ సభ్యులందరూ కూడా నా యొక్క మాటల్ని ఆలకిస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. సార్, ఈరోజు చాలా గ్రేట్ అచీవ్మెంట్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం జూమ్ సెషన్ లో మనం 100 మెంబర్స్ ని రీచ్ అవ్వటమే కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రతి ఒక్క పర్సన్స్ ఎక్కువ మంది మనం అందరం కూడా వీడియో కాల్స్ లో చూసుకునే విధంగా కూడా ప్రెజెంటేషన్ అనేది రావడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు కూడా నేను నా యొక్క సెషన్ కంప్లీట్ చేసుకొని సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి బాపట్ల బ్లూ మూన్ రిసార్ట్స్ సంబంధించినటువంటి దాంట్లో ఒక సూట్ రూమ్ ని బుక్ చేయడం కూడా జరిగింది. దాన్ని ఆల్రెడీ మన గ్రూప్స్ లో కూడా కొన్నిట్లో మెన్షన్ చేశాను, కొన్నిట్లో మెన్షన్ చేయలేకపోయాను. ఎందుకంటే దాంట్లో అడ్మిన్ గా కొంత దాంట్లో మరి ఎందుకనో గతంలో నాకు అడ్మిన్ ఉండేది, ఇప్పుడు ఈ రోజు అడ్మిన్ లేకపోవడం వల్ల వాటిలో ప్రెజెంటేషన్ చేయలేకపోయాను. ఏమిటంటే నేను ఇచ్చే సూచన, ఈ ఆర్గనైజేషన్ అనేది రియల్ భూమ్ ఆర్గనైజేషన్ అనేది కేవలం సర్వీస్ ఆర్గనైజేషన్ ఓన్లీ. ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టదు, ఎక్కడా కూడా ఎవరిని కూడా ప్రలోభ పెట్టదు. దయచేసి ఈ చిన్న చిన్న విషయాలను గమనించినట్లయితే మన కంపెనీ ఎక్కడో ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి చాలా దగ్గరలో ఉంది. ఈ దగ్గరలో ఉన్నటువంటి కాన్సెప్ట్ కి ఈ కమిటీలు వేసినటువంటి కాన్సెప్ట్ కూడా అదే. ఇవాళ స్టేట్ కమిటీలు, ఇవాళ ఆంధ్ర తెలంగాణలో వేసినటువంటి కమిటీలు ఏవైతే కమిటీలు ఉన్నాయో, ఈ కమిటీల ద్వారా మన రియల్ భూమిని స్ట్రెంత్ చేసుకొని ప్రజల దగ్గరికి మన సర్వీసులు తీసుకెళ్ళడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. దాంట్లో చాలా వరకు మనం సక్సెస్ అయ్యాము. ఇప్పటికే చాలా వరకు రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, మండల స్థాయి వరకు కూడా
అందరూ కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీనివాస నాయుడు గారు రోజు రోజుకి ఆయన యొక్క మనం తపన చూస్తున్నాం. ఆయనకు ఆలోచన విధానాన్ని ఎవరం కూడా క్యాచ్ చేయలేకపోతున్నాం. ఎందువలన ఒక్కసారి ఆలోచించండి. ఆయన పోరాటం మరి ఇన్స్పిరేషన్తో మనం ఇంతమంది వందల వేల లక్షల మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం, కానీ బిజినెస్ అనేది అనుకున్నంత ఆశాజనకంగా ఉండలేకపోవటం గనక కారణాలు ఏంటి? వీటిని మనం ప్రధానంగా మన అందరం కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మరొకసారి వినండి దయచేసి. మనమందరం ఈ రోజు ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులు 100 మందిని ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరం కూడా ఒక్కటే ఛాలెంజింగ్ గా తీసుకోండి. ఏదైనా సరే మీకు నచ్చినటువంటి సర్వీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి బిజినెస్ కావచ్చు, లేదంటే సూట్ రూమ్స్ కు సంబంధించిన కాన్సెప్ట్ కావచ్చు, కార్స్ కావచ్చు. మనం గనక ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో మనం అందరం కూడా మంత్ లో ఒకటి, డేలో ఒకటి అంటలేదు సార్, ప్లీజ్ దయచేసి గమనించండి. ఈ మంత్ మనం జూలై మంత్ టార్గెట్ తీసుకుందాం, నెక్స్ట్ మంత్ ఆగస్ట్ మంత్ కి 2 టార్గెట్ తీసుకుందాం, దాని తర్వాత 10, 20 టార్గెట్ తీసుకుందాం. సో ఒక్కటే ఛేదించుకునే దానికోసం మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఈ కాన్సెప్ట్లన్నీ చెప్పుకుంటున్నాం, ప్రతిరోజు కూడా మనం టయాన్ని వెచ్చిస్తున్నాం, చాలా బాగుంది అనుకుంటున్నాం, కానీ రిజల్ట్స్ వచ్చేసరికి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటి? ఏమి లేదు. దాని మీద ప్రధానంగా మనం కేవలం దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాం. కేవలం ఆ జూమ్ మీటింగ్ వరకు పరిమితం అవటం, ఆ జూమ్ మీటింగ్ లో చెప్పినటువంటి వాటికి ఆ క్షణంలో విని ఆ ఆలోచన విధానాన్ని ముందుకు నడిపించలేకపోతున్నాం నా యొక్క వ్యక్తిగత భావన. దయచేసి అన్నిదా ఎవరూ భావించొద్దు. ఎందుకంటే మనం చేసే టైం, ఎంత టైం మనం వెచ్చిస్తున్నాం రియల్ భూమి కోసం? 1 గంట వెచ్చిస్తున్నామా, 1 రోజు వెచ్చిస్తున్నామా, 1 నెల వెచ్చిస్తున్నామా అనేది కాదు. ఆయన యొక్క ఆలోచన, శ్రీనివాస నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే ఎక్కడ ఏ పెట్టుబడులు పెట్టకుండా కేవలం మనకున్నటువంటి పరిచయాలు, మనకున్నటువంటి ఆలోచన విధానం, కంపెనీ యొక్క ఆలోచన విధానంతో ముందుకు నడవాలని. చాలా మందికి ఆ కాన్సెప్ట్ అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకైతే తెలియట్లేదు, కానీ దయచేసి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని కేవలం మనకు చేతనైనటువంటిది, అది సోలార్ కావచ్చు, రియల్ బైక్ కావచ్చు, కాఫీ పౌడర్ కావచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్ కావచ్చు, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి తీసుకొని ఒక్కటి మనం సక్సెస్ చేస్తే రాబోయే రోజుల్లో ఆయన కోట్ల రూపాయల సంపాదన అనేది పదే చెప్తూ ఉంటారు. ఆ కోట్ల రూపాయల సంపాదన ఎలా వస్తుందంటే మన యొక్క వర్క్ కాంట్రిబ్యూషన్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మన వర్క్ కాంట్రిబ్యూషన్ అనేది కేవలం కొంతవరకే పరిమితం అవుతుంది, ఆచరణ సాధ్యంలో ఎక్కడికి రావట్లేదు. దయచేసి మరి ఈ రోజు నేనున్న మీ అందరికి తెలుసు, నేను రకరకాలుగా బ్లూ మూన్ రిసార్ట్స్ విషయంలో మనం అందరం కూడా కలిసి ఏ రకంగా సక్సెస్ చేశామో, మరి అదే విధంగా మిగిలినటువంటి కాన్సెప్ట్ ను కూడా మనం సక్సెస్ చేయాలంటే ప్రతి ఒక్కరం కూడా కొంచెం ఆలోచన చేయాలి. ఈ రోజు మరి మనందరం కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు ఈ రియల్ భూమిలో. ఈ రోజు రకరకాల భిన్నమైనటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే పరిణితి ఉందో వాటన్నిటిని కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టి రియల్ భూమి కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. ఆ టైం స్పెండ్ చేసే దానిలో రిజల్ట్ కోసం కనుక మీరు కూడా మీ సూచనలు సలహా చేయండి. ఎప్పుడైతే మనం ఒక రియల్ భూమిని సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు భుజస్కంధాల మీద ఉంది. కేవలం నాయుడు గారు చెప్తున్నారే గాని ఆయన చెప్పినటువంటి దాంట్లో రిజల్ట్ అనేది మనకు అనుకున్నంత ఆశాజనకంగా మనం ఇవ్వలేకపోతున్నాం. దానిలో మనం అందరం కూడా భాగస్వాములు. దయచేసి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కటి సార్, దయచేసి ప్లీజ్ ఒక్కటి పదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక సోలార్ కావచ్చు, లేదంటే ఒక ప్లాట్ బుకింగ్ కావచ్చు, ఒక ఏదైనా సరే మనకు ఉన్నటువంటి 100 వనరులు ఏవైతే ఉన్నాయో ఆ 100 వనరులు ఒక్కదాన్ని తీసుకోండి. ఎప్పుడైతే మనం ఈ 100 మంది ఉన్నటువంటి వాళ్ళం కంపెనీ కోసం మన నడుమును బిగించి భుజస్కంధాల మీద వేసుకొని ప్రయాణం చేస్తాము, కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతుంది. ప్రతి నెల మనకి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎన్నో ఒడిదుడుకుల్ని కూడా ఫేస్ చేస్తూ కూడా ఆయన ఈ రోజు మరి ముందుకు నడిపిస్తున్నారు.
దీన్ని మనం అనుకున్నంత విధంగా ముందుకు నడిపించాలంటే మన యొక్క కాంట్రిబ్యూషన్ అవసరం. మన కాంట్రిబ్యూషన్ మనీ పూర్వకంగా అవసరం లేదు, కేవలం మన వర్క్ పరంగా మాత్రమే కావాలి. ఆ వర్క్ అనేది ఎంతో కొంత 1% అయినా సరే చూపించినట్లయితే రాబోయే రోజుల్లో మీ ఈ 100 మంది 1000 మందికి పునాది అవుతారు. 1000 మంది కాదు, 1,00,000 మందికి, కోట్ల మందికి పునాది అవటమే కాకుండా మరి ఈ కాన్సెప్ట్ కి ప్రధానంగా ఈ రోజు పెట్టినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో రియల్ భూమికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కి ప్రధానంగా పునాది దాతలు అవుతారని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా. నేను కేవలం జనసేన కార్యక్రమాల్లో బిజీ అవటం వల్లనే ఇన్ని రోజుల నుంచి కొంచెం టైం స్పెండ్ చేయలేకపోయాను. అప్పుడప్పుడు మధ్యలో వస్తున్నాను. రెగ్యులర్ గా మాక్సిమం సెంట్రల్ ఆఫీస్ కి వెళ్తున్నాను. నా యొక్క ఎఫర్ట్స్ అన్ని కూడా కేటాయిస్తున్నాను. ఎక్కడున్నాం అనేది కాదు, కంపెనీ శ్రేయస్ కోసం మనం ఎంతవరకు పనిచేస్తున్నాం, ఏ విధంగా పనిచేస్తున్నాం అనేది మనకు ముఖ్యం. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క సర్వీస్ చేయండి సార్, ఒక్క సర్వీస్ ప్లీజ్. ఆ ఒక్క సర్వీస్ తో రియల్ భూమ్ మన ఆలోచన విధానం ఎక్కడికో నాయుడు గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ గా ఇలా ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఎన్ని సమాలోచనలు చేసినా ఉపయోగం లేదు. కంపెనీకి కావాల్సింది ఈ టైంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలు, రిజల్ట్. ఆ రిజల్ట్ అనేది ఆనాడు మనం రావణ యుద్ధంలో ఏ విధంగా అయితే చిన్న ఉడత పాత్ర పోషించి ఆ రోజు లంకను చేరుకొని విజయాన్ని సాధించాము. అదే విధంగా ఈ రోజు మీ అందరూ కూడా ఆ ఉడతా భక్తితో చిన్న పాత్ర పోషించి రైలు భూమి గనక ఈ రోజు నిలబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాబోయే భావి తరాలకి మీరందరూ మంచి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేను చెప్పినటువంటి దీంట్లో తప్పుగా ఎవరు కూడా అనిదా భావించొద్దు. ప్రతి ఒక్కళ్ళం కూడా దయచేసి రైలు భూమి కోసం మన వంతు మనం ఏం చేస్తున్నాం చాలా ఉన్నతంగా మనం అందరం కూడా గర్వపడే విధంగా కమిటీలు వేయటం, రాష్ట్ర స్థాయి కమిటీలు, మమ్మల్ని ఏమో కేంద్ర స్థాయి కమిటీల్లో పెడతాం వల్ల ఉపయోగం లేదు సార్. మనం ఎంతో కొంత ఆ పెట్టినటువంటి పాత్రకి మనం న్యాయం చేయాలి. న్యాయం చేసి ఎప్పుడైతే కంపెనీకి మనం ఎంతో కొంత 1% మనం ఉపయోగపడితే కంపెనీ మనకి 100% ఇచ్చేదానికోసం ఈరోజు రైల్ భూమ్ అనేది సిద్ధంగా ఉంది. దయచేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జూమ్ మీటింగ్ జరుగుతుంది. చక్కగా సుదీర్ఘ విరమణ తర్వాత సూచనలు సలహాలు ఇచ్చారు, మీకు అభినందనలు సార్. ఇప్పుడు అమెరికా నుంచి మనకి వెంచర్ ఓనర్ సలీం పాషా గారు, మహమ్మద్ సలీం పాషా గారిని మాట్లాడుకోవచ్చు. అమెరికా వెళ్ళారు సలీం పాషా గారు. అందరికి నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్ రావు గారికి, శ్రీనివాస్ నాయుడు, రోహిత్ గారికి అందరికి నమస్కారాలండి. నమస్కారం సార్, చెప్పండి. అదే మేము ఒక వెంచర్ ఇచ్చాము అక్కడ మన మదిరాడ్ రోడ్ లో. ఆ ఓనర్ ని నేనేనండి. నేను మా ఇంకో పార్ట్నర్ ఉన్నాడు నాజర్ అని. ఇద్దరు ఫ్లాట్ లో అయిపోతే రిజిస్ట్రేషన్ చేయడానికి అందుబాటులో ఉంటారు, అంతేనే కదా సార్ చెప్పేది? అవునండి. మీరు ఆ ప్లాట్లు సేల్ చేసిన తర్వాత మేము ఆ ఇద్దరం అందుబాటులోకి ఉంటాము పేషెంట్ కొరకు. ఇంకోటి ఏంటంటే మీ భావాలు బాగున్నాయండి. రియల్ భూమి మంచిగా అనిపిస్తున్నాయి వింటూ ఉంటే. అందరూ అసోసియేట్స్ అందరు కష్టపడాలి. ఈ గొప్పదనం మొత్తం దూపుశెట్టి శ్రీనివాసరావు గారిది సార్. అవునండి, ఈ గొప్పతనం మొత్తం దూపిశెట్టి శ్రీనివాసరావు గారిదే. మంచిగా అనిపించిందండి ఈ రోజు మీటింగ్ లో ఈ మాటలన్నీ విన్న తర్వాత. వచ్చిన తర్వాత మేము కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ బాలేమయ్య గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఓకే, వాయిస్ బాగుందా సార్? బాగున్నాను సార్. ఓకే ఓకే, సూపర్ సార్. ఈరోజు చాలా రోజుల తర్వాత, అంటే ఒక 2-3 నెలల తర్వాత చాలా సంతోషంగా ఉంది. జూమ్ మీటింగ్లో మా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 100 దాటి పోలేదు. చాలామంది ఫోన్లు చేయడం జరిగింది.
వాళ్ళు దీంట్లో జాయిన్ కాలేకపోయారు. 100 అయిన తర్వాత అది లాక్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. రేపటి నుంచి 150 to 100 మెంబర్స్ అనేది మినిమం జాయిన్ అవుతారనేది నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మనం రియల్ బూమ్ స్టార్ట్ చేసి 1 year తర్వాత ఎక్కడైతే మనము ఎవరికైతే ఏది అందట్లేదో దాన్ని అన్నీ మనం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా మన రియల్ బూమ్ అధినేత శ్రీనివాస్ నాయుడు గారికి, అలాగే రోహిత్ సార్ గారికి, అలాగే జూమ్ మీటింగ్లో పాల్గొన్న నా తోటి అసోసియేట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జూమ్ మీటింగ్లో శ్రీనివాస్ నాయుడు గారు, అలాగే మౌనిక మేడం, అలాగే రోహిత్ సారు, కోట శ్రీనివాసరావు గారు, అలాగే మన జేటి రామారావు గారు చాలా అద్భుతంగా వాళ్ళు చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ గురించి కానివ్వండి, మిగతా మామూలుగా సబ్జెక్టు గురించి కానివ్వండి, బోర్ కొట్టకుండా కూడా టోటల్గా మన రియల్ భూమి ఏంది అనేది, రియల్ భూమిలో ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. నేను ఒక నిమిషము నేను కొత్తగా మన ఎవరైతే కమిటీలోకి వచ్చారో వాళ్ళ పేర్లు చదువుతున్నాండి. ఎందుకంటే వాళ్ళ జూనియర్స్ ఎవరైనా ఉండొచ్చు, లేదా వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళకు కూడా కొద్దిగా అప్రిషియేట్ చేయాలి కాబట్టి వాళ్ళ పేరు చదువుతా. సంపటి దామోదర్ గారు ములుగు జిల్లా అధ్యక్షులుగా వాళ్ళు నియమించినారండి సారు, మన ఎండి సారు. దుబ్శెట్టి శ్రీనివాస్ నాయుడు గారు, వీళ్ళందరినీ నియమించారు. వాళ్ళ పేర్లు ఇయ్యారు, ఒకరోజు చదివితే అయిపోతుంది. అలాగే జి నరసింహమూర్తి గారిని పినపాక నియోజకవర్గంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నియమించడం జరిగింది. అలాగే నిన్న వనపర్తి నుంచి, అంటే మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి నుంచి శ్రీకాంత్ గారు, అలాగే హైదరాబాద్ నుంచి బచ్చు నాగరాజు గారిని, అలాగే అనిల్ కుమార్ గారిని మన కర్నూలు నుంచి, అలాగే బాలాపీర్ గారిని మన నాగర్ కర్నూలు నుంచి. బాలాపీర్ గారు మన కంపెనీ స్టార్ట్ అయిన నుంచి కూడా మన ఎంబటి ఉన్నారండి. అలాగే అనిల్ గారు ఉన్నారు. అలాగే రహీం నల్గొండ డిస్టిక్ నుంచి, భిక్షం గారు సూర్యాపేట డిస్టిక్ నుంచి, అలాగే కనకరాజు గారు వైజాగ్ నుంచి, అలాగే అంద వెంకటేశ్వరరావు గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి కూడా. వీళ్ళందరూ కూడా మనకు దీంట్లో చాలామంది కంటిన్యూగా మన రియల్ భూమితో నడుస్తున్నారు. రియల్ భూమికి వీళ్ళ సేవలు అందిస్తున్నారు. ఈరోజు వాళ్ళు రియల్ భూమికి సేవలు అందించడం కాదు, రియల్ భూమి ద్వారా సేవలు పొంది ఈరోజు కోటీశ్వరులు కావాలన్న మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అందరూ అచీవ్ కావాలి. మనం ఒక్కలమే కాదు, మనము మన ఫ్యామిలీ కాకుండా మన తోటి వాళ్ళని కూడా ఇలా అందరినీ కూడా మంచిగా డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి సారు ఈ రియల్ భూమి కాన్సెప్ట్ తీయడం జరిగింది. ఇందాక ఎవరు అన్నారు, ఎక్కడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన బలము, మన బలగము, మన అసోసియేట్స్, మన టీమే. మనం ఏడుంటే అక్కడికి వాళ్ళే ఉరుక్కుంటూ వస్తారు. మన ఆఫీస్ కాడికి ఒకసారి మీరు గుంటూరు ఆఫీస్కి విజిట్ చేయండి. అక్కడ కోటీశ్వరులు కానివ్వండి, నేను 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, 30 ఏళ్ళ నుంచి నేను పలానా బిజినెస్ చేస్తున్నా, 30 ఏళ్ళ నుంచి నేను ఇది చేస్తున్నా, 20 ఏళ్ళ నుంచి ఇది చేస్తున్నా, నాకు ఇంత లాంగ్ బిజినెస్ ఉంది, నాకు లాంగ్ ఇంత టర్న్ ఓవర్ ఉంది అనేటోళ్ళు కూడా మన సార్ అపాయింట్మెంట్ కోసం ఆడ కూర్చొని ఉంటాం. నేను కళ్ళ ముందులో చాలాసార్లు చూడటం జరిగింది. అంటే వాళ్ళు మన దగ్గర డబ్బులునే రావట్లేదు, మనం ఏదో కోటీశ్వరం అని రావట్లేదు, మన బలగాన్ని చూసి వస్తారు. మన రియల్ భూమి అధినేత శ్రీనివాస నాయుడు గారి ఉన్న మనల్ని చూసి, శ్రీనివాస నాయుడు గారి కాన్సెప్ట్ను చూసి మన కాడికి చాలామంది రావడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక 100-150 మంది మా వెంచర్లు ఇస్తామండి, మా బిజినెస్ని మాకు కంపెనీకి అడాప్ట్ చేయండి, ఈ సర్వీస్ మాది మీరు తీసుకోండి, మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటామని వస్తున్నారు. అంటే ఇక్కడ మనం మాట్లాడే ఉద్దేశం ఏంటంటే, రియల్ భూమిలో చేరిన తర్వాత సార్ చెప్పినట్టు మందు, పురుగుల మందు తప్ప మన దగ్గర అన్నీ దొరుకుతాయి. ఒక్క రియల్ ఎస్టేట్ సర్వీస్ అంటే రియల్ ఎస్టేట్లో మనము చరిత్ర సృష్టించిన ఈ కొన్ని, అంటే ఒక 2-3 మాటలు చెప్తా ఈరోజు. చెప్పబుద్ధి అవుతుంది కొద్దిగా, ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడినా ఏమనుకోకండి. రియల్ ఎస్టేట్ సర్వీస్లో ముందుగా మనము కోటప్పకొండ కాడ ఒక వెంచర్ టేక్ ఓవర్ జరిగింది, ఫస్ట్ బోనిగా. అది ఓపెనింగ్ రోజే క్లోజింగ్ చేయడం జరిగింది. అది మన రియల్ భూమ్ పవర్. అక్కడ చూపించిన తర్వాత అందరి దృష్టిలో రియల్ భూమ్ అనేది తెలిసిపోయింది. ఆ తర్వాత మనము ఖమ్మం డిస్టిక్లో చింతకుర్తి వెంచర్, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక 6 kilometers కాడ వెంచర్ తీసుకోవడం జరిగింది. అక్కడ 70-80% మనము ఆ వెంచర్లో ప్లాట్లు అమ్మడం జరిగింది. దాని తర్వాత బాపట్లలో మనం రిసార్ట్స్ స్టార్ట్ చేసినాం. కోట శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మన శ్రీనివాస నాయుడు గారు అప్పజెప్పారు బాధ్యతలు. కోట శ్రీనివాసరావు గారు దాన్ని ఫుల్ హ్యాండిల్ చేసి, మన బ్రోచర్ లాంచింగ్ రోజే కూడా దాన్ని 100 ప్లాట్లు ఉంటే 100 మనం కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ రియల్ భూమ్ పవర్ చూడండి. ఎక్కడైనా సరే ఒక ప్లాట్ అమ్మడానికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు సైట్ విజిట్స్ పెట్టి, కార్లు ఇంటికి పంపించి, వాళ్ళకి పోయిన వాళ్ళకి బిర్యానీలు తినిపించి, ఇవన్నీ చేసి బ్రోచర్లు వేలకు వేలు ముద్రించి ఖర్చు పెట్టించి చేసినా కూడా 4-5 ప్లాట్లు అమ్మలేని వెంచర్ ఓనర్లు కూడా మనం ఒకటే రోజుల ఇన్ని అద్భుతాలు సృష్టించగలిగినాం. 1 year కాకముందు, 1 year కాలేదు మన ఏజ్ కంపెనీది. అంటే 14 ఏళ్ళ శ్రమ, దాని పట్టుదల, దాని మీద జరిగిన థియరీ మీద ఏమంటారు
ఎన్నో రకాలుగా ప్రయోగాలు, ఎంతోమంది అభిప్రాయాలు సేకరించి ఎవ్వరు దీంట్లో ఇది మైనస్ ఉంది అని చెప్పడానికి అవకాశం లేకుండా ఏదైనా వెంచర్లో కానివ్వండి, ఒక బిజినెస్లో కానివ్వండి, మినిమం 25% అన్న ఒక కంపెనీ చూసుకుంటుంది. కానీ మన కంపెనీ ఇవాళ 93%, సుమారు 93% అసోసియేట్స్కి పంచుతుంది. వచ్చిన ప్రాఫిట్లో 100 రూపాయలు కనుక మనం ఒక కస్టమర్ దగ్గర మనం ప్రాఫిట్ తీసుకుంటే 93% మన అసోసియేట్కి పంచి 7% ఆఫీస్లో మెయింటెనెన్స్ కానివ్వండి, ఎంప్లాయీ శాలరీస్ కానివ్వండి, మనకు దానికి ఉన్న మీటింగ్ల ఖర్చు కానివ్వండి, మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతాం, మన రియల్ భూమి తగ్గట్టు పెడతాం. అంటే కంపెనీ ఏం ఆశించట్లేదు. ఒక్క 100 రూపాయలు గజానికి పెట్టుకోవాలన్నా కూడా మనం గజం పెట్టుకోము. మా కస్టమర్ అయితే మేమైతే కొంటామా, మేమైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామా అన్న కాన్సెప్ట్తో ఆలోచించే మనం ఇలా ఆచి తూచి అడుగులేస్తున్నాం. అలాగే కార్డ్స్ సిస్టమ్ తీసుకోండి, సోలార్ సిస్టమ్, సోలారు కళ్ళు మూసుకొని తెరిచేలోపు అమ్ముడిపోతున్నాం. చాలామంది అనుకుంటారు కదా ప్రైవేట్గా, ఇందాక రోహిత్ సార్ కూడా చెప్పడం జరిగింది, ప్రైవేట్గా 1, 2 రోజులు, 4 రోజులు, 1 సంవత్సరం ఉండిపోయేటోళ్ళు ఏదైనా ఆఫరిస్తారు, ఏదైనా వేస్తారు, పోతారు. వాళ్ళకి సంబంధం ఉండదు. ఇక వాళ్ళు ఉండరు, అడగడానికి వీళ్ళు ఉండరు. కానీ మనం అట్లా కాదు. రియల్ భూమి అనేది ఒక బ్రాండు, ఒక కంపెనీ కాదు. మన దగ్గర కొన్ని వందల కంపెనీలతో మనం స్టార్ట్ చేసి ఒక ఫ్రాంచైజ్ ఆఫీస్ స్టార్ట్ చేసినాం. వాళ్ళు ఎవరైనా సరే అడగడానికి మనం ఛాలెంజ్ చేయొచ్చు. 5 ఇయర్స్ నీకు సర్వీస్ ఇస్తున్నాము, 5 ఇయర్స్ లోపల ఏదైనా నీకు సర్వీస్ చేస్తే మేము ఫ్రీగా చేస్తాము. అలాగే ప్యానల్స్ మనం ఇస్తున్నాం, 25 ఇయర్స్ వారంటీ ఉన్న ప్యానల్స్ ఇస్తున్నాము. అలాగే మన ప్యానల్స్కి 2 సైడ్ కూడా మనకు పవర్ జనరేట్ అవుతుంది. అంటే మన ప్లస్ పాయింట్లు చెప్పాలా. మనం ఇచ్చే 2%, 3% కమిషన్ ఎక్కువ, లేకుంటే వాళ్ళ టార్గెట్ కోసం ఏదో చేతుల నుంచి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇన్సూరెన్స్ రంగంలో పనిచేస్తున్నా కాబట్టి, ఇన్సూరెన్స్లో బిజినెస్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు వచ్చే కమిషన్ మొత్తం నీకు ఇస్తలే, నా టార్గెట్ క్లబ్ మెంబర్షిప్ పోకుండా ఉండాలంటే నీకు ఇంకో నేను 10,000 ఎక్కువ పెట్టుకుంటాలే అన్న మాటలతోటి బిజినెస్ చేసుకుంటారు. కానీ అది స్టాండర్డ్గా ఉండదు. ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుందంటే, ఇవాళ శ్రీనివాస నాయుడు గారు ఏమంటే నేను నా టీం ఉంది, నా టీం అంటే ఎవరో ఒకళ్ళని జవాబుదారీగా ఉంటాం. ఒక వెంచర్ టేక్ ఓవర్ చేసినా, ఒక సోలార్ చేసినా, ఒక ఈవీ బైక్స్ చేసినా, లేదా హెర్బల్ చేసినా, మనం ఏం చేసినా, ఫుడ్ సంబంధించి చేసినా, రిచ్ దాగా అంటే బట్టలు చేసినా, 1 గ్రామ్ గోల్డ్ గిఫ్ట్ కార్డులు చేసినా, ఎఫ్ఎంసీ చేసినా, ల్యాబ్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవాళ 9:30 కాదండి, నేను 10 వరకు మాట్లాడాల్సి వస్తుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఒక 10 మందిని జాయిన్ చేయండి ఫ్రీగా. మీకేం టెన్షన్ లేదు. మీరు 100 మందిని అంటే జాయిన్ చేయగలరు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేటోళ్ళే మన దాంట్లో జాయిన్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కొన్ని వందల పరిచయాలు ఉంటాయి. ఆ 100 మందిలో మీరే నచ్చిన వాళ్ళని ఒక 20 మందిని, 30 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి రియల్ భూమి గురించి చెప్పి, మీకు ఎంత వీలుంటే అంతవరకు మీకు తెలిసిన కాడికి చెప్పండి, మీ సీనియర్లతో చెప్పండి, జూమ్ మీటింగ్ ఆహ్వానించండి. జూమ్ మీటింగ్లో రాగానే నాకేం అర్థం కావట్లేదు కదా అంటే అర్థం కాదు. ఒక రోజుకి ఒక సబ్జెక్ట్ అర్థం కాదండి, 2-3 రోజులు పోవాలా. మనం డిగ్రీ చదవాలన్నా, లేకుంటే MBA చేసినా, లేదా 10th చదవాలన్నా కూడా కొన్ని సంవత్సరాలు చదవాల్సిందే. 1 నిమిషంలో అన్నీ అర్థం కావు. చాలామంది అనుకుంటారు రియల్ ఎస్టేట్లో పనిచేసేటోళ్ళని నేను కొంతమందిని ఈ మధ్య చూడటం జరిగింది. హోటల్ కాడ 3 గంటలు కూర్చుంటారు, కానీ జూమ్ మీటింగ్లో 1 గంట రారు. అక్కడ ఏం రూపాయి రాదు. వాళ్ళు పొద్దున లేచి రాగానే నీట్గా తయారై వస్తారు, హోటల్ కాడ కూర్చుంటారు. ఆడేముంది ఈడేముంది అని చెప్పడం, కస్టమర్ని చూసుకోవడం, వాడు కొంటాడో కొండో తెలియకుండానే టైం గడుపుతారు, పొద్దు గడుపుతారు, రాత్రికి పోతారు. కానీ మన దాంట్లో అట్ట అంటాలే మనం. మీరు ఒక రియల్ ఎస్టేటే కాదు, సోలార్ చేసుకుంటారా, లేకుంటే మన ఈవీ బైక్స్ వస్తున్నాయి, ఈవీ బైక్స్ వేరే కంపెనీకి మన కంపెనీకి తేడా మీరు ఫస్ట్ చూడండి. మనం ఏం చూడకుండా బ్లైండ్గానే నేనేదో చెప్పినా ఇంకో ఏదో చెప్పినా అనేది కాదు. ఈవీ బైక్స్ వేరే కంపెనీకి మన కంపెనీకి స్పెసిఫికేషన్లో ఏం తేడా ఉంది. వాళ్ళు బ్యాటరీ ఏమి ఇస్తున్నారు, మనం బ్యాటరీ ఏమైపోతున్నాం. సోలార్లో వాళ్ళు ప్యానెల్ ఏమి ఇస్తున్నారు, మనం ఏం ప్యానెల్ ఇస్తున్నాం. మనం సర్వీస్ ఎంత ఇస్తున్నాం, వాళ్ళు ఎంత ఇస్తున్నారు. మనం టీమ్ కమిషన్ ఎంత ఇస్తున్నాం, టీమ్ ఓవర్ రైడింగ్ ఎంత ఇస్తున్నాం. నేను జాయిన్ చేస్తే ఎంత వస్తుంది, నా కింద వాళ్ళు జాయిన్ చేస్తే ఎంత వస్తుంది, వాళ్ళ కింద వాళ్ళు జాయిన్ చేస్తే ఎట్లా వస్తుంది. ఇదంతా మనం అవగాహన చేసుకుంటే చాలా సింపుల్గా బిజినెస్ చేయొచ్చు. ఈరోజు విపరీతమైన రెస్పాన్స్ ఉన్న మన కంపెనీలో హాట్ అంటే ఇవాళ సోలార్. తెలంగాణ కానీ ఆంధ్ర కానివ్వండి, ఎక్కడైనా సరే సోలార్ ప్రతి ఒక్కరికి అవసరం. 1000 రూపాయల కరెంటు, 800 కరెంట్ బిల్లు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా సోలార్కి కన్వర్ట్ చేయండి. సార్ చెప్పినట్టు ఇందాక రోహిత్ సార్ దాని గురించి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. వాళ్ళు కట్టుకునే పవర్ బిల్ని ఈఎంఐ ద్వారా వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు చాలా క్లియర్గా, అసలు ఈ ఈఎంఐ తెలవకుండానే చాలామంది ఏమంటారంటే 1,20,000, 1,40,000 లోన్ ఎందుకు సార్ మేము కట్టుకుంటాం, మేమే క్యాష్ తీసుకుంటాం అనేటోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది సబ్సిడీ డబ్బులు మేము అవసరం లేదు, మాకు ఓన్లీ ఇన్స్టాల్మెంట్ ప్రకారం మేము 3 ఏళ్ళు 4 ఏళ్ళే పెట్టుకుంటామండి అనేటోళ్ళు ఉన్నారు. అంటే మనము ఒక గలీలో, ఒక బజార్నో, లేకపోతే ఒక ఊర్లోనో ఒక 4-5 కనుక మనం బిగిస్తే మన క్వాలిటీ ఏందో వాళ్ళకి చెప్పి దాని పవర్స్ మనం చెప్తే ఆటోమేటిక్గా ఆ ఊర్లోనే మనకు 100 వస్తాయి. 100 వచ్చిందంటే మనము ఏ రూమ్ కమిషన్ ఉంటుందో లెక్కేసుకోండి. కానీ అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే
ఏ రకంగానైనా మనం రియల్ భూమిలో సంపాదించుకునే అవకాశం మీరు ఏ సంస్థలో లేదు ఉండదు. ఏదైనా ఒకటే చేసుకోవాలి. ఆ తప్ప మనం వేరే చేయలేము. ఒక ఎగ్జాంపుల్, ఒక టీచింగ్ చేసేటైనా టీచింగే చేయగలుగుతాడు, వేరే చేయలేడు. కానీ రియల్ భూమిలో అలా కాదు. అతనికి ఏది నస్తే అది, ఏం కావాలంటే అది. ఎక్కడి నుంచి మనకు లాస్ట్కి ఇందాక మౌనిక మేడం గారు చెప్పినట్టు ఫ్లైట్ టికెట్స్ కావాలన్నా మనం ఇప్పిస్తాం, బస్ టికెట్స్ కావాలన్నా ఇప్పిస్తాం. వాళ్ళకి ఇంకే రకమైన సర్వీస్ కావాలన్నా కూడా మనం ఇవ్వడానికి మన సంస్థ రెడీగా ఉంది. సంస్థ దగ్గర సిబ్బంది మంచి ట్రైనింగ్ తీసుకొని అందరూ కూడా అవగాహనతోటి అందరూ ఉన్నారు. మీరు ఎనీ టైం ఫోన్ చేయండి. ఆఫీస్ టైమింగ్స్లో సాయంత్రం 6:30 కనుక వాళ్ళు మోటివేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు, సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీకు ఏదన్నా కావాలంటే ఫ్లయర్ రూపంగా మీకు అందించడానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. మనం ఎంతసేపటికి అన్నీ తీసి ఉన్నాయి రెడీగా. మనం తినటం ఒకటే మిగిలింది, దాన్ని అనుభవించడం ఒకటే మిగిలింది. దీన్ని మనం అందరం కూడా అవగాహన చేసుకొని ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 10 నిమిషాలు జూమ్ మీటింగ్ గురించి చెప్పండి. ఫస్ట్ డైరెక్ట్గా చెప్పడమే. మీరు జూమ్కి రా అంటే జూమ్కి వస్తాడు, బాగానే మాట్లాడతాడు, ఇంకొకైనా మాట్లాడతాడు, ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఆయన రాగానే సబ్జెక్టు చెప్పాలంటే ఏముండదు. నువ్వు గంటన్నర సబ్జెక్టులో కొంతమంది కొత్త వాళ్ళ పరిచయాలు ఉంటాయి, ఇంట్రొడక్షన్ ఉంటుంది, కంపెనీ గురించి సార్ మాట్లాడటం ఉంటుంది, అప్డేట్స్ చెప్పడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అన్నీ చెప్పాలి వాళ్ళకి, మంచి చెడు అన్నీ ఉంటాయి. రుచులు అన్న తర్వాత పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, తీయగా ఉంటుంది. కాబట్టి జూమ్ మీటింగ్లో కూడా అన్ని రకాలుగా మాట్లాడేటోళ్ళు ఉంటారు. మనకి ఏదో ఒక సబ్జెక్ట్ ఏదో ఒక పాయింట్ ఓపికగా ఒక 4-5 రోజులు మీరు రండి.